అంటే మొత్తానికి ఒక వ్యక్తి వల్ల 'శ్రీనివాస్' గారి పరిచయం వల్ల 'సురభి శర్మ' గారొచ్చారు. మళ్ళీ అతని నుంచి మీరు వెంటనే లైవ్‌లోకెళ్ళిపోయారు. ఆ! అంతేనా? ఫస్ట్ టైమ్ ఫస్ట్ 2009 టైమ్ నుంచి లైవ్‌లో కూర్చున్నప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఇప్పుడంటే ఇట్లాంటివి ఓకే. నవీన్ వస్తున్నా అని చెప్పేసి టక్కున వస్తుంటారు. నేనుండి గురువుగారు అని రిక్వెస్ట్ చేస్తే ముందు మీరేమనుకుంటారు? మీ పర్సనల్ లైఫ్ చెప్పడానికి ఎక్కడ చెప్పలేదు గదా! నాకు చెప్తారో లేదో అందులో కొత్తగా భక్తి ఛానెల్ స్టార్ట్ చేశా. నేనేమో పొలిటికల్, హెల్త్ చేసేవాడిని. సో, మరి నాకిస్తారా ఇంటర్వ్యూ ఇవ్వరా అనుకుంటూనే మొదలుపెట్టాను. లేదు నాన్న మనం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పేసి ప్రోత్సహించారు. సో, అక్కడ మీరు ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు ఏమనిపించింది? నిజంగా చెప్పమంటారా? నాకు కంప్యూటర్ వాడడం, ల్యాప్‌టాప్ వాడడం తెలవదు. ఓకే. మా ఇంట్లో కిందకుండే అమ్మాయి చదువుకుంటున్నప్పుడు డిగ్రీ చదువుతుంది. ఆమె యూజ్ చేసేది. "అన్నయ్య నేను నీకు ఇచ్చేస్తాను" ఇలా అని చెప్పి ఆ ముందు రోజు రాత్రి హ్మ్. హ్మ్. చేయడం, హ్మ్. సాఫ్ట్‌వేర్ దాంట్లో ఇన్‌స్టాల్ చేసుకోవడం, ఆ కర్సర్ ఇలా పట్టుకొని ఇలా వెళ్తుందని. హ్మ్. హ్మ్. ఆ లైవ్‌లలో మాత్రం ఫస్ట్ టైమ్ మాత్రం తడబడ్డాను. ఓకే. ఓకే. లైవ్ ఎందుకంటే కాల్స్ తీసుకోవడం. అవును. అంటే మీకు జనరల్‌గా నవీన్ గారు ఇప్పుడు అనేక యూట్యూబ్ ఛానెల్స్ వచ్చాయి. అవును. ఇవన్నీ కూడా ఆఫ్‌లైన్‌గా జరుగుతాయి. అవును. మీకు అవును. తెలిసిందే. యెస్. 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 కానీ లైవ్ అనేటువంటిది మాత్రం హ్మ్. మనం ఏ చాలా మాట మాటలోనే అది ఎళ్ళిపోతుంది. అప్పటికి అనేది. స్పాంటేనియస్‌గా హ్మ్. మాట్లాడాలి. యెస్. యెస్. అది అలా కష్టతరంగా నుంచి ప్రారంభమైనటువంటిది దాదాపుగా 2024 సంవత్సరం వరకు కూడా 2009 నుంచి ప్రారంభమైనటువంటి శాటిలైట్ ఛానల్స్‌లో ప్రారంభమైనటువంటి ఈ జ్యోతిష్యపరంగా ఉన్నటువంటిది యాత్ర 2024 వరకు అనేక శాటిలైట్ ఛానల్స్‌లలో హుహు. నేను లైవ్ ప్రోగ్రామ్సే తీసుకున్నాను. ఓకే. ఓకే. హైడ్ అనేటువంటిది ఏది లేదు. అన్నీ ఓపెనే. కాలర్స్ ఓపెన్‌గా అవును. మాట్లాడేవాళ్ళు. కాలర్స్ వచ్చేది. ఆ టైంకి ప్రోగ్రామ్‌కి కాల్స్ తీసుకోవడం దాదాపుగా ఇప్పటికి 50,000కి పైగా జాతకాలు చూసారు కదా గురుగారు మీరు? వాస్తవం నాయన. అందులో సందేహం 50,000కి లేదు. పైగా. ఎందుకంటే ఇప్పుడు మేము కాలర్స్‌గా చూస్తున్నప్పుడే మినిమమ్ ఒక 10-12 కాల్స్ వచ్చేవి. సో, ఆ కాలిక్యులేషన్ ప్రకారం వేసుకున్న ఈ 15 సంవత్సరాల్లో అది తర్వాత మళ్ళీ మీరు ఆఫ్ ది రికార్డ్ చేసిన కాల్స్ కూడా 50,000కి పైచిలుకు 50,000కి పైగా జాతకాలు. చేసుంటారు. మీకు మీ జీవితంలో అరే! ఈడిది మహజ్జాతకంరా అని చెప్పేసి అనిపించిన జాతకం ఏదన్నా ఉందా గురుగారు? అంటే ఫస్ట్ చూస్తేనే అరే! బావుందిది. అట్లాంటి పర్సన్ ఎవరైనా గుర్తున్నారా మీకు? అంటే మీరు మామూలు సాధారణమైనటువంటి వ్యక్తిగా అడుగుతున్నారా? పొలిటీషియన్స్ పరంగానా? సరే. లేకపోతే మనం పొలిటికల్‌గా వద్దాం గురువుగారు. ఎందుకంటే పొలిటికల్‌గా గూడా ఒకానొక టైంలో ఒక మంచి మీరు హాట్ టాపిక్‌గా గూడా నిలిచారు. వాస్తవం అప్పుడు దానికి రెండు సంబంధించినటువంటిది 2019లో జగన్ గారు జగన్ గారు గెలుస్తారని చెప్పి. గెలుస్తారని జెప్పారు. అంటే అక్కడ కొద్దిగా వాళ్ళు అంటే ప్రజలు అర్థం చేసుకోవడంలో ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ అనేది ఎందుకంటే అవును. ఇప్పుడు సాధారణంగా ఏదన్నా ఒక ఇంటర్వ్యూ అనేటువంటిది ఉన్నప్పుడు హ్మ్. హ్మ్. అది లాంగ్ ఇంటర్వ్యూ అవ్వడం వల్ల 30 నిమిషాలు ఉన్నటువంటి వీడియోని మళ్ళీ కట్ ఎక్కువగా చేసేస్తారు. చూసుకోవడం అనేటువంటిది లేకపోవడం వల్ల అందులో ఉన్నటువంటి పూర్తి వీడియో సారాంశం తెలుసుకోలేకపోయారు. అవును. అంటే 2019 సంవత్సరంలో జగన్ గెలుస్తాడు అని చెప్పడం జరిగింది. హ్మ్. హ్మ్. కానీ అక్కడ యాంకర్ ఇంకో క్వెషన్ కూడా అడిగింది. 2014లో పవన్ గారు, చంద్రబాబు గారు కలిసి పోటీ చేశారు. 2019లో విడిగా పోటీ చేశారు. జగన్ గారు గెలిచారు. అవును. 2024లో కూడా అలాంటిదే రిపీట్ అవుతుందా అనంటే, ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా గనక పోటీ చేస్తే జగనే గెలుస్తారు. ఓకే. ఓకే. కానీ వీళ్ళిద్దరూ కలిసి చేస్తే వీళ్ళిద్దరి కూటమికే ఎక్కువగా శుభ ఫలితాలు వాళ్ళే విన్ అయ్యే అవకాశాలుంటాయని చెప్పాను. అంటే దీనికంతా గూడా మీరు గనక ముందుకు వెళ్ళినట్లయితే 2014లో అప్పుడు సీవీఆర్ ఛానెల్‌లో హ్మ్. 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 ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. హ్మ్. అప్పట్లో జే కాదండి. రామచంద్రయ్య గారని ఒక సీనియర్ రిపోర్టర్. ఓకే. ఓకే. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా. ఆహాహా! ఆయన యాంకర్‌గా ఉండి మాడుగుల నాగఫణి శర్మ గారు, ప్రసాద్ నాయుడు గారు, నాగనాథ్ గారు, నేను నలుగురిని కూర్చోబెట్టి డిబేట్‌లో. అవును. అప్పట్లో అవును. జగన్ గుర్తుంది. గారికి అవును. చాలా హైప్ అనేటువంటిది ఉంది అప్పటికే. అవును. అవును. సందర్భంలోగా రాజకీయ పంచాంగం టైటిల్ పేరు. ఎవరు గెలుస్తారు ఈ యొక్క సంవత్సరం ఇరు రాష్ట్రాల్లో అన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది. కానీ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం ఉంటుంది. హ్మ్. హ్మ్. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది ఓకే. వ్యూహాత్మకంగా. ఓకే. అక్కడ మాత్రం ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. హ్మ్. ఎప్పటిది 2014 అంటే కొత్తగా విడిపోయిన సందర్భంగా. వెంబడే రామచంద్రయ్య గారు ఏమన్నారంటే నీల్సన్ సర్వే, ఎన్‌డీటీవీ సర్వే ఈ సర్వేలన్నీ జగన్ గెలుస్తాయని అంటున్నారు. మీరు 2014లో చంద్రబాబు చంద్రబాబు గెలుస్తారంటున్నారు. గెలుస్తాడు. ఇది ఎలా అనంటే వారి జాతకం ప్రకారం యోగం ఉంది. ఓకే. కాబట్టి వారు గెలుస్తారు. హుహు. జగన్‌కి ఊరట కలిగించే ఫలితాలు వస్తాయి. ఓకే. కానీ
2019లో గట్టి ముద్ర వేస్తాడు ఓకే. 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 అని చెప్పడం జరిగింది. అందుకనే 60 స్థానాలు, 61 స్థానాల్లో అప్పుడు వచ్చాయి. ఆ! 111 స్థానాల్లో ఎప్పుడో చంద్రబాబు గారు గెలిచారు. అవును. కానీ 2019లో గట్టి ముద్ర అంటే 151 స్థానాల్లో గట్టి ముద్రనే. ఎందుకంటే వారి జాతకం ఉంది కాబట్టి, వారికి జన్మ లగ్నాధిపతి దశ జరుగుతుంది కాబట్టి గెలుస్తాడని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ 2024 సంవత్సరం ఎలక్షన్స్‌లో జగన్ గెలుస్తాడు అని చెప్పడం, దానికి మళ్ళీ ఆ యాంకర్ అమ్మాయి ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్ గెలుస్తారని అడిగితే, ఇద్దరు కలిసి పోటీ చేస్తారు కాబట్టి కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. కానీ అది పూర్తిగా వినకపోవడం వల్ల ఇది 2024లో అయితే మీరు అప్పుడు కూడా జగనే గెలుస్తారన్నదాన్నే ట్రోల్ చేస్తూ వచ్చారు. వచ్చారు. కానీ కూటమితో వాస్తవానికి ఉంటే కూటమి కూడా గెలుస్తుందని చెప్పాను. ఇద్దరు కలిస్తే గెలుస్తుందని చెప్పాను. ఓకే. ఓకే.